ప్రస్తుతం మన సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, ఒక సగటు భారతీయుడి ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అంతే తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంది. అలాంటి ఎంతోమంది కన్న తల్లుల్ని కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్థాంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం, ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టట్లేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంట లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంట లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశాన్ని వదిలి పరాయి దేశాలకు వలస వెళ్తున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్ ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, తినే బ్రెడ్కి లంచం, ఆడపడుచులో ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు లంచం లంచం లంచం. ఇలా అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపమంటారు సార్? జరగదు సార్. ఒక రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగటి పూట లైట్ లేదేమో అని కేసు పెడతారా? ఒక లారీ డ్రైవర్కి భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డుకి అడ్డంగా నిలిపేస్తారేమో అని. ఒక రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలండి, నువ్వు బ్రతికే ఉన్నావా లేదా అని సర్టిఫికేట్ అడుగుతారేమో. పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులండి, ఎల్కేజీ చదువుకి ఎంత డబ్బు గుంజుతారో అని. ఇలా ఒక రిక్షా వాడు, ఆటో కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో సగం డబ్బులు ఈ లంచగొడ్లే తినేస్తే మిగతా డబ్బులతో వాళ్ళ పిల్లం బిడ్డల్ని ఏమని పోషిస్తారు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేదు. వాళ్ళందరి ఆవేదన చూస్తే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైతే మనసు నిర్భయంగా ఉంటుందో